Hi guys, this is the day 4 of our trip. So ఇప్పుడు మేము బ్యాంఫ్ లో ఉన్నాం. డే 4. సీ ద లొకేషన్ ఆఫ్ బ్యాంఫ్. మేము ఇప్పుడు ప్రస్తుతం ఒక గండోలా అనే రైడ్ చేసే స్పాట్ లోకి వచ్చినాం అనమాట. సో గండోలా చేద్దామని ఇక్కడికి వచ్చినాము. అండ్ అట్ ద సేమ్ టైం డే 4 లో నేను మొత్తం బ్యాంఫ్ లోనే ఉంటా. డే 4 అండ్ డే 5 కూడా మొత్తం బ్యాంఫ్ లోనే. సో ఐ విల్ బి కవరింగ్ ఆల్ ద లొకేషన్స్ ఫ్రమ్ బ్యాంఫ్. బ్యాంఫ్ లో చూడడానికి చాలా ఉంది బికాస్ ఇట్ ఈస్ ద హిల్లీ స్టేషన్. జస్ట్ లుక్ ఎట్ ఇట్, ఇట్స్ ఆల్ హిమాలయాస్, మొత్తం మౌంటైన్స్. అక్కడ స్నో ఎప్పుడు అట్లనే ఉంటుంది బ్యాంఫ్లో. ఈవెన్ ఇన్ ద సమ్మర్ ఆ స్నో కరగదు. అట్ ద మౌంటైన్ క్లిఫ్ ఉంటుంది కదా, ఆ క్లిఫ్లో స్నో ఎప్పుడు కరగదు. సో నెక్స్ట్ ఇప్పుడు గండోలా రైడ్కి వెళ్తున్నాం. అండ్ ఐ విల్ ఆల్సో కవర్ దట్ గండోలా రైడ్. హే గైస్, నౌ వీఆర్ ఇన్ గండోలా. గండోలాలో మౌంటైన్స్ పైనకి వెళ్తున్నాం. And after reaching the mountain cliff, there is an amazing view from Banff mountains. Entire village, Banff entire village kanpistadi mountains pine nundi. And now we are riding on gondola. Gondola nunchi Banff mountain pine ki reach aina tarvata I will show you the view over there. Akkad nunchi ee mountains madhyalo mana Banff village untadi annamata. So meet you guys after reaching the mountain cliff. హాయ్ గైస్, సో మనం గండోలా నుంచి ఇప్పుడు బ్యాంఫ్ మౌంటైన్స్ మొత్తం క్లిఫ్స్ పైనకి వచ్చినాం. సో హియర్ ద వ్యూ ఆఫ్ బ్యాంఫ్. లుక్ ఎట్ ఇట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఆ మధ్యలో అక్కడ సైడ్ లేక్ ఉంది బ్యాంఫ్ మధ్యలో వ్యాలీస్లో. అండ్ ఇట్స్ ఆల్ వ్యాలీస్. అక్కడ మౌంటైన్స్, ఇక్కడ మౌంటైన్స్, మధ్యలో వ్యాలీ. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ బ్యాంఫ్. అండ్ ఫ్రమ్ హియర్ we are starting, we are climbing to that end point. That is the end point. That is the summit. So we have to reach there. ఇది బై వాక్ వెళ్తాం మేము. ఇక్కడ బై వాక్ వెళ్ళడానికి ఉంది. సో ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వాలి. సో ఇది ఎండ్ గైస్. we are on the top of the mountain. Look at the view of Banff. This is it from top of the Banff cliff. See every view of the Banff mountain. We are మేము 7,000 feet హైట్లో ఉన్నాము. ఆల్టిట్యూడ్ అంతా హైట్లో ఉంది. మేము సీ లెవెల్ నుంచి 7,000 feet అబవ్ ఉన్నాము. అండ్ అక్కడ చూడండి, క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్ రెండు. వీ కెన్ సీ క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్ కలిసిపోయినట్టుంది. సో 7,000 feet ఫ్రమ్ సీ లెవెల్ ఈజ్ నాట్, ఇట్స్ రియల్లీ అమేజింగ్. అండ్ ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంది. ఇట్ లుక్స్ లైక్ ఫ్రీజింగ్ ఇక్కడ. అండ్ సీ ఫోటో షూట్ అవుతుంది ఇక్కడ. వ్యూ ఈజ్ అమేజింగ్. So guys, we are at the top of Banff mountains. This is freezing here. It's very very cold here. It's freezing. And we are 7,000 feet above the sea level. The beautiful view of Banff mountains. ఇది సమ్మర్లో కూడా ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. And here are my friends. కొంచెం ఏదో బ్రేక్ఫాస్ట్ లాగా తెచ్చుకున్నాం. సో వీఆర్ ఈటింగ్ దట్, ద పవర్ బార్. సో ఇట్స్ వెరీ వెరీ కోల్డ్ హియర్. అండ్ మేము కొంచెం దూరం వరకు గండోలా వచ్చి, అండ్ అక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్న క్లిఫ్ అక్కడ వరకు గండోలాలో వచ్చి, అండ్ అక్కడ నుంచి బై వాక్ ఇప్పుడున్న ప్లేస్కి వచ్చినాం. He's having power bar, the protein bar. And here if you see a mountains nunchi kindiki velte mana parking, that's where and
అండ్ అక్కడ కింద చిన్నగా కనిపిస్తుంది కదా, అక్కడ మేము కార్ పార్క్ చేసినాం. మా కార్ అక్కడ ఉంది. సో వీఆర్ చాలా ఆల్టిట్యూడ్లో ఉన్నాం మేము. అండ్ ఈ బ్యాంఫ్లో ఇంకా మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఐ మీన్ ద యాక్టివిటీస్. ద ఫస్ట్ యాక్టివిటీ ఈస్ క్లైంబింగ్ అండ్ గండోలా. పోదామా అందాకొద్దు? ఏదైతే ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి అక్కడ నడుస్తుంది. ఓకే అరే మళ్ళీ రాముడి నడవాలి. Guys, this is the amazing view, the evening view of Banff Mountains. Look at this. And ఏం తెలుస్తుంది గంగా అసలు? evening view of the entire Banff Mountains. It's very, very amazing. ఒక సర్కిల్ నేను 360 degrees కవర్ చేస్తున్నా. అంటే చుట్టూ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, మధ్యలో నేను ఉన్నాను. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను కదా, అది కింద లేక్. యాక్చువల్లీ సమ్మర్లో అయితే ఇది లేక్, ఇప్పుడు ఈ వింటర్లో ఇది ఫ్రోజ్ అయిపోయింది. సీరియస్లీ దిస్ ఈజ్ లేక్ అండ్ ఐఎమ్ వాకింగ్ ఆన్ ఇట్. ఈ లేక్ పైన ఇదంతా లేకే కింద. యూ కెన్ సీ కింద ఫ్రోజన్ ఉన్నది. సో ఇదంతా ఇక ఫ్రోజన్, ఇదంతా లేక్. దీని కింద మొత్తం వాటర్ ఉంటుంది. సమ్మర్లో అయితే ఇట్స్ అ లేక్. దట్స్ అమేజింగ్ అబౌట్ కెనడా అండ్ బ్యాన్ఫ్. సో ఇవాళ మా డే 4 మేము ఎండ్ చేస్తున్నాం దీంతో. అండ్ దిస్ విల్ బీ ఆల్ ఫోటోషూట్ అండ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ గండోలా, కొన్ని అడ్వెంచర్ రైడ్స్ అన్నీ అయినాయి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు హోటల్కి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ హోటల్. అండ్ వీఆర్ ఫైండింగ్ సమ్ ఇండియన్ రెస్టారెంట్స్. బ్యాంఫ్లో ఇండియన్ రెస్టారెంట్స్ లేవు. సో ఏదో ఒక్క ఇండియన్ రెస్టారెంట్ ఉన్నా అందులో ఇంకా టేస్ట్ బాగాలేకున్నా సరే అదే తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయినాం. అండ్ దీస్ ఆర్ మై గైస్, మై ఫ్రెండ్స్. దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూస్. And you're walking on a frozen lake? Yeah, even he is walking on a frozen lake. They are standing on the frozen lake. That's a lake. వాటర్ఫ్లో అక్కడ ఉంది. ఫ్రోజన్ లేక్ పైన స్కేటింగ్ చేస్తారు. సో ఈ ఫ్రోజన్ లేక్ పైన స్కేటింగ్ చేస్తారు. అండ్ వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్రోజన్ లేక్ పైన చేస్తారు. దిస్ ఈజ్ ద లేక్. ఈ నడుస్తుంది మొత్తం లేకే. సో దట్స్ ద wrap up from day 4 Banff, guys. See the frozen. This is frozen up. This is frozen. The lake is frozen here. There's water under. There is water beneath it. So that's the wrap up from day 4, guys. Bye bye. Thanks for watching.